ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. లోకము అశాశ్వతం స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం. మంటితోనే చేయబడెను, మంటిలోనే కలసిపోవు. మంటితోనే చేయబడెను, మంటిలోనే కలసిపోవు. మమతలేల మంటి పైన, మమతలేల మంటి పైన మోసపోకుమా. లోకము అశాశ్వతం స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం. ఆస్తి ఎంతయున్నగాని, అందమెంతయున్నగాని, ఆస్తి ఎంతయున్నగాని, అందమెంతయున్నగాని, అంతరించు అంతలోనే, అంతరించు అంతలోనే ఆవిరే గదా. లోకము అశాశ్వతం స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం. ఫలము ఎంతయున్నగాని, బంధుబలము ఎంతయున్నా, ఫలము ఎంతయున్నగాని, బంధుబలము ఎంతయున్నా, భోగభాగ్యమెంతయున్నా, భోగభాగ్యమెంతయున్నా వదలిపోదువే. లోకము అశాశ్వతం స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం.
ప్రభువు స్థిరము పరము స్థిరము ప్రాణమిచ్చిన యేసు స్థిరము ప్రభువు స్థిరము పరము స్థిరము ప్రాణమిచ్చిన యేసు స్థిరము ప్రభుని నమ్ము పరము చేర ప్రభుని నమ్ము పరము చేర అది స్థిరముగా లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం మోసపోకు మోసపోకు మాయలో మునిగిపోకు మోసపోకు మోసపోకు మాయలో మునిగిపోకు మహిమలోకమందు చేర మహిమలోకమందు చేర మార్పునందుమా లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం యేసుని మాటలలో విలువను ఎరిగినచో యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా నీ బ్రతుకంతా మేలే మేలుగా. జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనాడైనా త్వరగా చెప్పాలి, ఈనాడైనా ఇంకా కొంచెం త్వరగా చెప్పండి. ఏనాడైనా క్రీస్తుని గూర్చి వ్యర్థముగా ఆలోచన ఎవడైనా చేస్తే వాడికి నష్టమే కానీ త్వరగా లాభము లేదు, లాభం పొందలేడు. వ్యర్థమైన ఆలోచన, వ్యర్థముగా ఇలాంటి వ్యర్థారోపణ చేసే వాళ్ళను చూసి ఆకాశమందుండి దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. ఓరి పిచ్చోడా, నీవెంత, నీ బ్రతికెంత, నీవెంత, నీ ఆలోచన ఎంత, నీవెంత, నీ లైఫ్ ఎంత. నువ్వు ఏ రోజు రాజువే కావచ్చు, రోమా చక్రవర్తివే కావచ్చు, నువ్వు ఎలాంటి వాడివైనా కావచ్చు. ఏంటి నీ పరిస్థితి ఏంటి? అసలు నువ్వేం చేయగలవు? దీంట్లో ఉన్న మర్మం ఏంటంటే దేవుడు ఏది సంకల్పించాడో అదే నెరవేరుతుంది కానీ దేవుని ప్రణాళిక ఏంటో అదే నెరవేరి తీరుతుంది కానీ రాజులు కానీ రాణులు కానీ శాస్త్రవేత్తలు కానీ విద్యావంతులు కానీ గొప్పవాడు కానీ వాడు హెరోదు సమంత రాజే కాదు. చెప్పండి, ఈ ప్రపంచాన్ని పాలి రోమీలు కూడా వ్యర్థముగా ఆలోచిస్తే దేవుడు నవ్వుతాడు. సరిగదా, వారి వల్ల ఏమీ చెప్పాలి, ఏమీ కాదు, ఏమీ జరగదు, వారేమీ చేయలేరు. మీ ఎదురు కూడా ధర్మారావు గారు వ్యర్థముగా ఎవడన్నా ఏదన్నా వాయితే మీరేమనొద్దు, అవకాశం 4 మాటలు చెప్పండి, లేదనుకోండి వదిలేయండి. కళ్ళు మూసుకుపోయి మాట్లాడతారు కొందరు, అహంకారంతో మాట్లాడతారు కొందరు, మత పిచ్చతో వాగుతారు కొందరు, వాళ్ళ స్వలాభం కోసం రెచ్చిపోయి మాట్లాడతారు. కానీ పైన దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. ఎందుకని వాడు అనుకున్నది కరెక్ట్ కాదు. సరే, సంపాదనుకున్నాడు, ప్లాన్ చేశాడు,
వాళ్ళు రమ్మన్నాడు, వాళ్ళు రాలేదు, వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పైన దేవుడు చూస్తున్నాడు. ఈ 2వ కీర్తనను బట్టి నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి చంపేసే ఆన్సర్ లేదు, వాళ్ళు చంపడానికి శిశువు వాళ్ళ చేతికి అప్పగింపబడడు అన్నది ఎవరికి తెలుసు? దేవుడు ఈ మందకేం తెలుసు? ఏ రోజుకి ఏం తెలుసు అండి? రోమిలకి ఏం తెలుసు? అవునా కాదు? అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? మరి ఏం చేయాలి? ఇప్పుడు చంపచూచుచున్నాడు కనుక ఆ పిల్లవాడిని తీసుకొని, వాడు ప్రయత్నం చేసేది బెత్లెహేములోను, బెత్లెహేము సరౌండింగ్స్లో కాబట్టి ఆ ప్రాంతాన్ని వదిలి ఇంకొక ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి. యోసేపు ఆ డ్యూటీ నీకు అప్పగిస్తున్నాం. అప్పుడు వెంటనే యోసేపు మరియమ్మని తీసుకొని, పిల్లవాడిని తీసుకొని, ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు? ఈజిప్టుకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మరి ఈజిప్టుకి వెళ్ళటం ఏంటి? అక్కడొక ప్రవచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం త్వరగా చూడాలి మీరు. అది ఇక్కడక్కడ కూడా రాసుకోవచ్చు. లేఖనాలు మన పెద్దాక మళ్ళీ మనకి టైం చాలదు, వెంటనే రాసేసుకోండి. మనకి అదే చెప్పేవాడిని. హోషేయ 11వ అధ్యాయం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిపించి తిని. హల్లెలూయా. ఏమి కలిగి? ఎవరు ఇశ్రాయేలు? ప్రభు అయిన యేసు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మరణను తప్పించుకోవాలి అంటే సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోవాలి. అప్పట్లో ముందే ప్రక్కనే దగ్గరగా ఉంది ఐగుప్తు దేశము. వీళ్ళందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. నేను ఐగుప్తులో 2 రోజులు ఉన్నాను. 2 రోజులు ఉన్న ఐగుప్తులో నేను. మరి ఐగుప్తు దేశంలో యేసయ్య ఎక్కడున్నాడు చూపిస్తున్నారంటే అన్నీ చూపించలేదు మాకు. అక్కడ ఉండగా ఏంటంట? నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. తీసుకువెళ్ళమని చెప్పింది దేవుడే. తీసుకువెళ్ళి అక్కడే ఉండిపోమన్నాడా? ఏదో చంపుతున్నాడు కాబట్టి అక్కడ తలదాసుకుని అక్కడే దాక్కోరు అబ్బాయి అన్నాడా? లేదు. వెళ్తాడు అని త్వరగా చెప్పండి, టైం అవుతుంది. అక్కడ కొంతకాలము ఉంటాడు అని, మళ్ళా తిరిగి నేనే నా కుమారుడు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో పిలిచి మళ్ళీ నేను ఏర్పాటు చేస్తాను అని ఈ ప్రవచనము క్రీస్తుకు పూర్వమే హోషేయ ద్వారా పలికించాడు. వెనక్కి రండి. పుట్టుకను గూర్చి మీకా ద్వారా చెప్పించాడు. ప్రమాదము నుండి తప్పించే విషయము హోషేయ ద్వారా చెప్పించాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండింటి మధ్య ఇంకో ప్రవచనం ఉంది. త్వరగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. మన టీవీలో మాట్లాడుతున్నాం, మనం జవాబుదారీగా ఉండాలి. 15వ వచనం త్వరగా చదవాలి. చూసుకోండి బైబిలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకయుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇది హేరోదు బెత్లెహేములో చేసిన వధకు సంబంధించిన ప్రవచనం. మీకా పుట్టుకకు సంబంధించిన చెప్పాలి ప్రవచనం. హోషేయ ప్రమాదం నుండి తప్పించి తిరిగి మళ్ళా సురక్షిత స్థలానికి రమ్మని పిలిచిన దానికి నిదర్శనం. ఆ 2-3 ఏళ్లలో చెప్పండి ఎన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయండి? 3. మీకు తెలుసా? దేవుడు గొప్పవాడు అనడానికి, యేసు జన్మ యథార్థము అనడానికి, అది మానవ సంకల్పము కాదు, మానవ ప్రణాళిక కాదు, మనిషి యొక్క ఏర్పాటు కాదు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ విషయాలలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది అనడానికి ఈ 3 ప్రవచనాలు ఒక బలమైన చెప్పండి రుజువులు. దేవుడు అబద్ధికుడు కాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక యోషియా గ్రంథం 11లోకి వెళ్ళేసి ఒక ప్రత్యేకమైన మాట వినబడుతోంది. ఏంటది? బాలుని నేను పిలిచాను. ఎందుకని పిలిచాడట? నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారు ఐగుప్తులో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఇది దాన్ని కొంచెం కలుపుకుంటే యేసు ప్రభు పిల్లవాని ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళు బలులు ఇవ్వటానికి అలవాటు పడ్డారు. వాళ్ళు దేవత ఆరాధనలకు చెప్పాలి అలవాటు పడ్డారు. అలాంటి ప్రదేశములో, అలాంటి స్థలములో, అలాంటి వారి మధ్య యేసుక్రీస్తు ఎదగటం కానీ, గొప్పవాడు కావటం కానీ, పెద్దవాడు కావటం కానీ తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు. ప్రమాదం వచ్చింది, అక్కడికి వెళ్ళమన్నాడు. ఈలోపు ఏం జరిగింది? యేసు ప్రభుని 2 ఏళ్ల లోపున బాలుని ఎవడైతే చంపాలి అనుకున్నాడో వాడు చచ్చిపోయాడు. దేవుడు వాడిని చంపాడా? వాడు సావని యేసయ్య కోరుకున్నాడా? అదేం కాదు. వాడు సహజముగా వాడు చనిపోయాడు. కాబట్టి చంపేవాడు లేడు, తిరిగి రావచ్చు. పోన్లే ఆ గండం గట్టెక్కేసింది, ఇప్పుడు అక్కడే ఉంటాడా అంటే అక్కడ ఉండటానికి వీలు లేని పరిస్థితి. ఎలాంటి పరిశుద్ధులు ఎదిగే స్థలం అది కాదు. దేవుడి చేత ప్రేమించబడిన బాలుడు అక్కడ ఎదిగి పెద్దవాడు అవుతాడని లేఖనాలు చెప్పడం లేదు. ఇంకొక లేఖనం రెడీగా ఉంది. అదేంటి? నజరేతు నుండి ఆయన రావాలి. ఈలో వెంటనే ఆయన వదిలేసి ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నజరేతుకి వెళ్ళిపోవాలి. నజరేతులని ఎదగాలి. నజరేతుల మందిరానికి వెళ్ళాలి. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నారు. నజరేతు అనేది వాళ్ళ లెక్కల్లో లేకపోయినా సమస్తాన్ని, ప్రపంచాన్ని ఉద్ధరించి మేలు చేసి రక్షించే రక్షకుడు, సమర్థుడు నజరేతుల్లో ఎదిగి అక్కడి నుంచి వెళ్ళి బాప్తిసం పొంది గొప్ప సేవ చేయాలి. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి? మన పిల్లలు ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే, మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు చెప్పండి కావాలి అంటే దానికి అనుకూలమైన ప్లేసే మనం ఏర్పాటు చేయాలి. చూస్తూ చూస్తూ మన పిల్లల్ని ఆ భయంకర స్థలంలో ఎలా వదిలిపెడతాం? అది అబ్రహాం కూడా అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు నా కుమారుడు ఇస్సాకి ఎన్నేళ్ళు వచ్చాయి? 40 ఏళ్ళు వచ్చాయి.
ఇక్కడ ఉన్న పిల్లలలో ఏ పిల్ల కూడా నా ఇంటి కోడలుగా రావటానికి వీలు లేదు, కాదు, నాకు ఇష్టం లేదు. నేను ప్రేమించుచున్నా, నా సంకల్పం నెరవేర్చటానికి పుట్టి పెరిగిన యేసు ఎల్లకాలం ఐగుప్తులో ఉండటానికి వీలు కాదు, వీలు లేదు. వచ్చా, నేను పిలిచేస్తున్నా, నేను ప్రేమిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడ పెరిగితే గొప్పవాడు అవుతాడు, ఎక్కడ పెరగాలని లేఖనాలు చెబుతున్నాయి, అక్కడికి వచ్చేయాలి. ఇస్సాకుకేమో పిల్లను అక్కడికి వెళ్ళి తేవాలి, యేసయ్యని అక్కడి నుంచి అనుకున్న స్థలానికి పిలవాలి. ఫైనల్గా ఏంటంటే దేవుడి ప్రణాళికే గెలవాలి, దేవుని ఉద్దేశము నెరవేర్చబడాలి. పాత నిబంధన చూడండి, కొత్త నిబంధన చూడండి, ఎక్కడ చూసినా ఆయన మాటకు తిరుగు లేదు. మనం ప్రేమిస్తున్నామండి మన బిడ్డల్ని, ఏమనుకోబాలండి, ఎక్కడో ఒక చెడిపోయిన స్థలంలో ఉండటానికి ఇష్టపడతామా? అక్కడే ఉండరా అని అంటామా మనం? అది ఉండటానికి వీలు లేని స్థలం కనుక నేను ఇష్టపడలేదు. నా కుమారుడా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా పని ఎంతో చేయాలి, ఈ లోకానికి రక్షణ రావాలి, కమౌట్, నువ్వు వచ్చాయి. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి. ప్రైజ్ ది లార్డ్. ముందేమో సురక్ష వెళ్ళా, తర్వాత ఏమో అక్కడి నుంచి నువ్వు వచ్చాయి. దేవునికి స్తోత్రం. అది ఎదగడానికి అనుకూలమైన ప్లేస్ కాదు. కాబట్టి నేను ప్రేమించుచున్న నా కుమారుడైన యేసు అక్కడ ఉండటానికి వీలు లేదు, నేను పిలుస్తా, కమౌట్, వచ్చాయి. తీరం వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పారు, నిన్ను చంపాలనుకున్నవాడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఆయనకి విరోధముగా రూపంబడి ఆయుధము ఇప్పటికీ అంతే. ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం. అందుచేత నేర్చుకోండి. యేసును చంపాలి అనుకున్నాడు ఒకడు. ఏ వయసులో ఉండగా, ఏ ప్రాంతంలో? బెత్లెహేములో. ఇంకా బెత్లెహేము చుట్టుపట్ల వ్యర్థముగా ఆలోచించారు. చంపాలనుకున్న వాడు సచ్చాడు, కానీ యేసుని ఎవడు ఏమీ చేయలేకపోయాడు. యేసు ప్రభు చెప్పారు, ప్రాణము పెట్టగలను, ప్రాణమును తీసుకోగలను. తండ్రి చిత్తాన్ని అని విరోధముగా ఆలోచించే ఆలోచన అది నిరర్థకం, అది వ్యర్థమైంది, అది కరెక్ట్ కాదు. అందుకని మనం కూడా లేఖనాలు పరిశీలన చేయాలి, ప్రణాళిక అర్థం చేసుకోవాలి, బైబిల్ కరెక్ట్గా ఆకళింపు చేసుకోవాలి. దాని వెనుకన దాగున్న తండ్రి చిత్తాన్ని అర్థం. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఏదేమనుకున్నా ఎవడేమనుకున్నా నీ చిత్తమే నెరవేరుతుంది, నీకు చిత్తానికి తిరుగు లేదు. దాంట్లో మేము కూడా చక్కగా ఎదిగే ధన్యతను మాకు ప్రార్థన చేసుకుందాం. టీవీలో మీరు కూడా ఆ రీతిగా ముందుకు వెళదాం. ఆయన తోడుగా ఉంటాడు. ఆయన ప్లాను ఫెయిల్ అయ్యేది కాదు. మనకు అర్థం చేసి ఉంది కదా. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. 2 సంవత్సరాల వయసులోపు ఉన్న పసిబాలుడిని యేసుని చంపాలని చూసిన వాడే చనిపోయాడు. లేఖనముల ప్రకారంగా అది వ్యర్థమైన ఆలోచన, అజ్ఞానులు చేసే ఆలోచన, అసూయ పరులు చేసే స్వార్థపరులు చేసే ఆలోచన. అది ఏది నెరవేర్చబడదు, నెరవేర్చబడటానికి వీలు లేదు. కాబట్టి ఎవరైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మీ ప్రణాళికకు, మీ సంకల్పానికి, మీ ఉద్దేశానికి, మీ లేఖనాలకు వ్యతిరేకముగా ఆలోచించి టయాన్ని, ధనాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా అది తప్పని వాడు అర్థం చేసుకొనుటకు సహాయము చేయండి. మేమేదో గొప్ప అని కాదు, కానీ మేము వ్యతిరేకించకుండా లేఖనాలు పరిశోధించి వాస్తవాలు అర్థం చేసుకొని
మీ రాక మా కొరకేనని. హల్లెలూయా. మీరు పలికే ప్రతి మాట మా నిమిత్తమేనని, మీరు చేసిన త్యాగము వలన లోక రక్షణ కలగటం అది మీ లేఖనాను సారమని గ్రహించి ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. ఎన్ని ఒత్తిడిలు మా మీదకు వచ్చినా, హెరోదు లాంటి వారు, రోమీ లాంటి వారు, ఐగుప్తు లాంటి వారు ఎంతమంది మా మీద దాడి చేసిన మీ చిత్తమే నెరవేరుతున్న అవగాహనతో ముందుకు వెళ్ళినట్లుగా కృప చూపమని దీవించమని అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృపాశక్తి మనెల్లరకు అన్ని విషయాలలో తోడై 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 నడిపించును గాక. చక్కగా విన్నారు. మీరు ఎలా ఉండాలంటే యేసయ్య ఎక్కడ పుడతాడని చెప్పబడిందా, మనంగా టక్కుమని మీరు చెప్పే స్థితిలో ఉండాలి. ఎక్కడ? బెత్లెహేం. ఈ ప్రమాదన పరిస్థితులు ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య అంటే టక్కుమని చెప్పేయాలి, ఐగుప్తికి. అవునా? ఇలాగ పిల్లలు చచ్చిపోయినప్పుడు ఏడుస్తారు అని ఈ ప్రభుత్వం ఎక్కడ చెప్పేయాలి? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఈ తిక్కులను చూసి దేవుడు నవ్వుతున్నాడు, ఆ ప్లాన్ నెరవేరదని ఎక్కడికి వెళ్ళాలి? రెండవా అవి నోట్ చేసుకోండి, అనుభవాన్ని సంపాదించండి. మళ్ళీ మన రిపిటేషన్కి మళ్ళీ అవకాశం ఉంటే వెళ్ళొచ్చు. మనం అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పటికప్పుడు ప్రతి పాట న్యూనెస్ కొత్తదే. ఇది మళ్ళీ చెప్పిన మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఇంకోటి వస్తుంది కదా, ఇంకోటి వస్తుంది. అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అశ్రద్ధ చేయకండి, నేర్చుకోండి, బలపడండి, స్థిరపడినట్టు కృప దేవుడు దయచేయను. లేదు యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.